ఈ ఉదయ ఈ సమయమున మీకు మరొక జీవిత చరిత్రను మీ ముందు ఉంచాలని ఎంతో ఆశపడుతున్నాను. అర్బెల్లా మెరిల్. అర్బెల్లా మెరిల్ ఈయన డిసైపుల్ ఆఫ్ క్రైస్ట్ అనే మిషన్ ద్వారా భారతదేశానికి వచ్చి సేవ చేసినటువంటి మొట్టమొదటి మార్గదర్శక వైద్య మిషనరీలలో అర్బెల్లా మెరిల్ ఒకరు. యాన్ ఆర్బర్ అనే నగరంలో ఉన్న ఒక వైద్య కళాశాలలో వైద్య శాస్త్రాన్ని అభ్యసించినటువంటి ఆమె 1887 సంవత్సరంలో అత్యున్నత గౌరవంతో పట్టభద్రురాలయ్యారు. తర్వాత ఆమె చికాగో అలాగే మిచిగాన్ ప్రాంతంలోని ఆసుపత్రుల్లో ఈ ఈ రెండు రకాల హాస్పిటల్స్లో ఆవిడ డాక్టర్గా పనిచేశారు. తర్వాత ఆమె చికాగో అలాగే మిచిగాన్ ప్రాంతంలో కూడా డాక్టర్గా పనిచేశారు. ఆ టైంలోనే భారతదేశంలో పండిత్ రమాబాయి చేస్తున్నటువంటి గొప్ప పరిచర్యను గురించి ఆమె వినడం జరిగింది. సవాలుగా నిలిచే పండిత్ రమాబాయి యొక్క సాక్ష్యం మెరిల్ ఆమె సన్నిహిత స్నేహితురాలు అయినటువంటి ఒలివియా బాల్డిన్ను ఎంతగానో ప్రేరేపించింది, మోటివేట్ చేసింది. పండిత్ రమాబాయి గారి యొక్క సాక్ష్యము విన్న తర్వాత వీరిలో ఈ అర్బెల్లా మెరిల్లో అలాగే ఆమె యొక్క స్నేహితురాలు ఒలివియాలో కూడా వారిద్దరిని ఎంతగానో మోటివేట్ చేసింది, ఇన్స్పైర్ చేసింది. దాని ఫలితంగా వారిరువురు కూడా వైద్య మిషనరీలుగా భారతదేశంలో సేవ చేయాలి, దేవుని సేవ చేయాలని నిర్ణయించుకున్నారు. 1889 సంవత్సరంలో కలిసి భారతదేశానికి చేరుకున్నటువంటి ఆ స్నేహితులిద్దరూ కూడా మధ్య భారతదేశంలోని బిలాస్పూర్లో తమ సేవను ప్రారంభించారు. వారు ఆ నగరంలోనూ చుట్టుపక్కల గ్రామాల్లోనూ ఉన్న రోగులను సందర్శిస్తూ వారికి వైద్య సంరక్షణను అందిస్తూ ఉండేవారు. ప్రజల యొక్క శారీరక స్వస్థత కొరకు చికిత్సను అందించడం కంటే వారి ఆత్మీయ స్వస్థత కొరకు ఆ వైద్య మిషనరీలు నిరీక్షిస్తూ ఉన్నారు. అందువలన వారి యొక్క వైద్య సేవలతో పాటు ఎల్లప్పుడూ దేవుని వాక్యాన్ని బోధించడం అనుసంధానమై ఉండేది. భారతీయ ప్రజలకు క్రీస్తుని గురించి తెలియచేయడంలో భాష ఒక అవరోధంగా మారడానికి వారు అనుమతించలేదు. వారు రోగులకు చికిత్స చేసేటప్పుడు క్రీస్తు ఈ లోకానికి వచ్చినటువంటి ఉద్దేశాన్ని ప్రజలకు తెలియపరిచేటట్లుగా బైబిల్ను చదివి వినిపించే ఒక వ్యక్తి ఎల్లప్పుడూ వారితో పాటు ఉండేవాడు. వైద్యురాలిగా మెరిల్ సేవ ఎంతో శ్రమతో కూడుకున్నది అయినప్పటికీ ఆమె తన విధులన్నింటినీ ఎంతో సానుభూతి, కనికరము, సంపూర్ణ సమర్పణతో నిర్వహించారు. ఆమె తన యొక్క బాధ్యతలను నిర్వర్తించే విధానం క్రీస్తును పోలినదే ఉండడం వలన అది ప్రయాసంతో అలసిన ప్రాణాలకి విశ్రాంతి దొరికినట్లు ఎన్నో ఆత్మలను జీవ జలధారల ఊట వైపుకు ఆకర్షించింది. అనారోగ్యం కారణంగా 1894 సంవత్సరం పూర్తయ్యేలోగా మెరిల్ భారతదేశం విడిచి వెళ్లాల్సి వచ్చింది. అలా ఆమె కోలుకున్న తర్వాత అలస్కాకి, తర్వాత కెనడాలోని క్లోండికేకును వెళ్ళి ఆ ప్రాంతాల్లో కొంతకాలం మిషనరీ పరిచర్యను జరిగించారు. అంతేకాకుండా క్రిస్టియన్ విమెన్స్ బోర్డ్ ఆఫ్ మిషన్స్ అనే సంస్థకి నిర్వాహకురాలుగా కూడా పనిచేశారు మెరిల్ గారు. ఎంతో ఉత్సాహంతో, శ్రద్ధాశక్తులతోనూ ఆమె దేశవ్యాప్తంగా పర్యటించి క్రైస్తవ సంఘాలను సందర్శిస్తూ మిషనరీ సేవ చేయడానికి ముందడుగు వేయమంటూ ఎంతోమంది యువకులని ప్రోత్సహించారు. అనేక మందికి ఆదరణ, ఆశీర్వాదంగా ఉన్నటువంటి జీవితాన్ని జీవించినటువంటి అర్బెల్లా మెరిల్ గారు చివరి వరకు కూడా దీనత్వం కలిగిన నమ్మకమైన దైవ సేవకురాలుగా మిగిలిపోయారు. ప్రియమైన స్నేహితులారా, ఆత్మీయ స్వస్థత యొక్క అవసరతలో ఉన్నవారి పట్ల మీరు కనికరమును కలిగి ఉన్నారా? అయితే ఈ మిషనరీ జీవిత చరిత్ర మీకోసమే.